58 మంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఉద్యోగులతో ఆయనకి భద్రతను ఏర్పరిచారు. కానీ 58 మంది నాకు సరిపోరు, ఇది చాలా తక్కువ, నన్ను అంతమొందించాలనే కుట్రతోనే 58 మందిని మాత్రమే పెట్టారు. Z+ సెక్యూరిటీ కింద కనీసం 139 మంది ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టులో నిన్న ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ కాపీ నా దగ్గర ఉన్నది. ఈ పిటిషన్లో ప్రధానంగా ఈయన వాదన ఏమిటంటే, జూన్ 3వ తేదీ నాటికి, అంటే అప్పుడైనా సీఎంగా ఉన్నాడు, ఆనాటికి నాకు ఎంత సెక్యూరిటీ ఉన్నదో, ఎంతమందితో నాకు భద్రత కల్పించారో ఇప్పుడు కూడా అంతమందితో భద్రత కల్పించాలి అనేటువంటి డిమాండ్ తోటి ఆయన రెడ్ పిటిషన్ వేశాడు. 46 పేజీల పిటిషన్ ఇది. ఈ పిటిషన్లో ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రస్తుతం ఆయనకి ఎంతమంది ఉన్నారు? 58 మంది ఉన్నారు. ఎవరు వీళ్ళు? ఒక్కసారి ఆ లెక్క, ఆ పిటిషన్లో ఇచ్చిన లెక్క కూడా చెప్తాను నేను. 10 మంది ఆర్మ్డ్ స్టాటిక్ గార్డ్ ఎట్ రెసిడెన్స్, ఇంటి దగ్గర అన్నమాట. 10 మంది ఆర్మ్డ్ వాళ్ళు, తుపాకులు ఉంటాయి వాళ్ళ దగ్గర. రౌండ్ ద క్లాక్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్, అంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాపు కాస్తూ ఉంటారన్నమాట. వారు ఎట్ ఎ టైం 2 ఉంటారు. రౌండ్ ద క్లాక్ కాబట్టి 6 ఉంటారు. ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. 4 ఎస్కార్ట్స్ అట్ట రౌండ్ ద క్లాక్. 4x3 షిఫ్ట్లు ఉంటాయి కాబట్టి 24 మంది ఎస్కార్ట్ కోసం. అంటే ఈయన బయట అట్లా అడుగు పెడితే ఆయన చుట్టూ 4 ఉంటారు. ఆ విధంగా 24 గంటల్లో ఏ టైంలో బయట అడుగు పెట్టినా కూడా 4 ఉండాలి కాబట్టి 24 మంది ఉన్నారని ఆయనే చెప్తున్నాడు. 2 షిఫ్టుల్లో 2 వాచర్స్ అట. వాచర్స్ అంటే ఏమీ లేదండి, జస్ట్ అక్కడ నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందా అని చెప్పి పరిశీలిస్తూ ఉంటారన్నమాట వాచర్స్. అటువంటి వాళ్ళు కూడా మొత్తం 5 ఉన్నారట 3 షిఫ్ట్లకి. ఒక ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ ఉన్నారట. 2 ఫ్రిస్కర్ స్క్రీనర్ 3 షిఫ్ట్లో ఉన్నారట 6. అదేవిధంగా 2 ట్రైన్డ్ స్క్రీనర్ ఇన్ 3 షిఫ్ట్స్, వాళ్ళకు 6 ఉన్నారట. వీళ్ళు కాకుండా డ్రైవర్స్ కూడా ప్రభుత్వం తరఫునే ఉంటారు, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఉంటారు. 2 ట్రైన్డ్ డ్రైవర్స్ అన్నమాట 3 షిఫ్ట్స్లో. సో మొత్తం ఎంతమంది? 6. ఈ విధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత హోదా కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి భద్రత, ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సెక్యూరిటీ ఎంతమందితోనయ్యా అంటే 58 మందితో అని ఆయనే తన పిటిషన్లో చెప్పారు. సో ఆయన పాయింట్ ఏమిటి ఇప్పుడు? 58 మంది అయినా ఎంత తక్కువ, నాకు సరిపోరు వీళ్ళు, నాకు గతంలో లాగానే, అంటే జూన్ 3వ తేదీన ఎంతమంది ఉన్నారో అంతమంది కావాలి అని. అప్పట్లో చాలామంది వార్తలో చూసి ఉంటారు, దాదాపు 900 మంది జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కోసం ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అని. మరి ఇక్కడేమో 139 మంది ఉన్నారు గతంలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాశారు. ఏమిటి తేడా అంటే, వీరందరూ కూడానండి ప్రోక్సిమేట్ సెక్యూరిటీ అన్నమాట. ఆయన చుట్టూ ఉండేవాళ్ళు, ఆయన పక్కనే ఉండేవాళ్ళు వీళ్ళంతా. ఇది కాకుండా ఆయన బయటకు వెళ్ళినప్పుడు అంచెలంచెలుగా భద్రత ఉంటుంది. అంటే అది సాధారణ పోలీసులు, రిజర్వ్ పోలీస్ అని, ఆ పోలీస్ అని చాలామంది ఉంటారు. ఇంకా వాళ్ళు వేరు. వాళ్ళు ఆయన బయటకు వచ్చినప్పుడు ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు ఉంటారు. ఇప్పుడు నేను చెప్తున్నది, ఆయన పక్కన ఇప్పుడున్నది 58 మంది కూడా ప్రోక్సిమేట్ సెక్యూరిటీ. ఆయన పక్కనే ఉంటారు వీళ్ళంతా. ఎప్పుడు ఆయన ఇంటి దగ్గరే ఉంటారు, లేదా ఆయన బయటకు వచ్చినప్పుడు ఆయన పక్కనే ఉంటారు. గతంలో ఆయన చెప్పేది ఏంటంటే, Z+ సెక్యూరిటీ కింద 139 మంది ఉన్నారట. ఎవరు వీళ్ళు? 30 మంది ఆర్మ్డ్ గార్డ్స్ ఆయన ఇంటి దగ్గర. 30 మందితోటి ఆయన ఇంటిని కాపాడేవాళ్ళు. 30 అడుగుల ఇనప కంచె ఉందో చూసాం కదా, ఆ ఇంటిని కాపాడడానికి 30 మంది ఉంటారు 24 గంటల సేపు పనిచేయడానికి. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు 15 మంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అడుగుపెట్టినా ఆయన పక్కనే ఉంటారన్నమాట, దగ్గరలో పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు. వాళ్ళు 15 మంది. ఇవి కాకుండా మళ్ళీ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు రౌండ్ ద క్లాక్ ఆఫీస్ అండ్ హోమ్ ప్రొటెక్షన్ కోసం మరొక 18 మంది ఉంటారు. వీరు కాకుండా కౌంటర్ అసాల్ట్ టీమ్ అని చెప్పి ఒక టీం ఉంటుంది, 6 వాళ్ళు. వీళ్ళు ఆక్టోపస్ వింగ్ అని ఒకటి ఉంది స్టేట్ గవర్నమెంట్లో, అక్కడి నుంచి తీసుకుంటారు, ఉండేవారు 6. వారు కాకుండా 2 ఎస్కార్ట్స్ రౌండ్ ద క్లాక్ ఉండేవారు. వారు మొత్తం 24 మంది ఉండేవారు. 2 వాచర్సు 2 షిఫ్ట్లలో ప్లస్ నైట్ 5 ఉండేవారు. 2 చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉండేవారు ఇన్ ద ర్యాంక్ ఆఫ్ ఎడిషనల్ ఎస్పీ. ఇదంతా జూన్ 3కి ముందన్నమాట. వీళ్ళంతా 2 ఫ్రెస్కర్లు స్క్రీనర్లు 3 షిఫ్ట్స్లో 6, 2 ట్రైన్డ్ స్క్రీనర్సు 3 షిఫ్టుల్లో 6, డ్రైవర్స్ ఇంతకుముందు చెప్పినట్టుగానే 15 మంది.
సో వీళ్ళంతా కలిపి 139 మంది జూన్ 3వ తేదీ వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రొటెక్షన్ కోసం, ఆ ప్రోక్సిమేట్ సెక్యూరిటీ కోసం ఉన్నారు. అది కాకుండా ఒక 700 మంది 800 మంది రకరకాల అంచెల్లో ఉండేవారు అనుకోండి, అదంతా సాధారణ పోలీసులు. వీరంతా కూడా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన సతీమణికి డెడికేట్ అయిన వాళ్ళు అనమాట. ఈ 139 అనే నంబర్ను తగ్గించి ఇప్పుడు 58 మందినే చేశారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ, వారి ఆందోళన. 58 మందినే పెట్టడం వల్ల నా మీద దాడులు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి నన్ను అంతమొందించాలి అనేటువంటి కుట్రతోటి 50 మందికే తగ్గించింది. కాబట్టి మళ్ళీ నాకు కనీసం 139 మంది సెక్యూరిటీ స్టాఫ్ని ఇవ్వాలి అని చెప్తున్నాడు. దీంతోపాటు బుల్లెట్ ప్రూఫ్ కారు గురించి కూడా చెప్పాడండి. ఏం చెప్పాడంటే, టాటా సఫారీ వెహికల్ ఇచ్చారు, ఇది 2018 నాటిది, 0014 అట నంబరు. ఈ కారు ఏమాత్రం పరిస్థితి బాగాలేదు, ఇందులో ఏది సరిగ్గా పనిచేయడం లేదు, ఎయిర్ కండిషనింగ్ కూడా పనిచేయలేదు. అందువలన ఈ మధ్యకాలంలో నేను బయటకు వెళ్ళినప్పుడు ఈ కారులో ఎయిర్ కండిషనింగ్ లేక దిగిపోవాల్సి వచ్చింది. ఈ ఫొటోస్ అన్నీ కూడా నేను మీ పిటిషన్లో పెట్టాను. అయితే ఈ సందర్భంగా ఒక మాట చెప్పాడు, ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి టాటా సఫారీ వెహికల్ని నేను రిటర్న్ చేసి నా సొంత వెహికల్ని పెట్టుకుంటాను బుల్లెట్ ప్రూఫ్ అని కోరాడట. అయితే రాష్ట్ర ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదట. సాధారణంగా సొంతగా కార్లని బుల్లెట్ ప్రూఫ్ చేసుకోవడానికి కానీ ఇతరత్రా దాని యొక్క బేసిక్ ఇంజనీరింగ్ అంతా మార్చడానికి కానీ ఒప్పుకోరు ప్రభుత్వాలు. ఎందుకంటే ఆ విధంగా ఒప్పుకుంటే అందరూ కార్లని రకరకాలుగా మార్చుకునే అవకాశాలు ఉంటాయి. ఇంకో వ్యక్తి మిషన్ గన్ కూడా పెట్టుకుంటాడు కారుకి. అందువల్ల ప్రభుత్వ అనుమతి లేకుండా అటువంటి మార్పులు ఏమీ చేయడానికి వీలు లేదు. సో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అందుకు ఒప్పుకోలేదట. నీ సొంత బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ పెట్టుకోవడానికి వీలు లేదు, మేము ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన వెహికలే వాడాలి అని చెప్పారట. సో ఇప్పుడు ఏమంటాడంటే, Z+ కేటగిరీ సెక్యూరిటీ గతంలో ఎట్లా ఉందో అట్లా పెట్టాలి అంటాడు. గమ్మత్ ఏమిటంటే, Z+ సెక్యూరిటీకి ఎంత ఉండాలి అనేదానికి ఒక మినిమం ఉంటుంది, మ్యాక్సిమం ఎంత ఉండాలి అనేది ఉండదు. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా పెట్టేసుకున్నాడు. మ్యాక్సిమంకి దానికి ఏమీ లిమిట్ లేదు కాబట్టి. Z+ సెక్యూరిటీకి ఎంత ఉండాలి మినిమం అని చెప్పి నిర్ణయించి ప్రభుత్వం ఆ ప్రకారం 58 మందిని ఇచ్చింది. కానీ నాకు సరిపోదు, నాకు ఎక్కువ కావాలి అంటాడు ఆయన. ఇప్పుడు కూడా Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ విషయాన్ని ఆయన కూడా తన పిటిషన్లో చెప్పాడు. నాకు పేరుకైతే ఉన్నది Z+ కేటగిరీ సెక్యూరిటీ, కానీ 58 మందిని మాత్రమే ఇస్తున్నారు అంటాడు. అని తన ప్రాణానికి ఏ విధంగా ప్రమాదం ఉందో 2 ఉదంతాలు ఇచ్చాడు. ఒకటి కోడికత్తి కేసు. నాకు అసలు పోయినసారి ఎన్నికలకు ముందే, సీఎం కాకముందే నా ప్రాణానికి హాని జరిగింది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తితోటి నన్ను చంపాలని ప్రయత్నించారు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మొన్నటి ఎన్నికల ముందు నా మీద రాయి విసిరి నన్ను హతం చేయాలని చూశారు. కాబట్టి నా ప్రాణానికి ప్రమాదం ఉంది. దీంతోపాటు అధికార కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా నన్ను అంతం చేస్తామని చాలాసార్లు చెప్పారు. అందువల్ల నా ప్రాణానికి ప్రమాదం ఉంది అని చెప్పి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మామూలు ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. ఒకవేళ ప్రతిపక్ష నాయకుడే అనుకుందాం, ప్రతిపక్ష నాయకుడు కూడా అందరికీ Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉండదు. నంబర్ 1. 58 మంది కంటే మాజీ ముఖ్యమంత్రులకి ఎక్కువ సెక్యూరిటీ ఉన్నటువంటి నేపథ్యం చాలా తక్కువ. అన్లెస్ దెర్ ఇస్ ఏ క్లియర్ సెక్యూరిటీ థ్రెట్. స్టేట్ లెవెల్ సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని ఒకటి ఉంటుంది ప్రతి రాష్ట్రంలో. వాళ్ళు ఎప్పటికప్పుడు థ్రెట్ అసెస్మెంట్ చేసి ఎవరికి ఎంత ప్రమాదం ఉన్నదో చెప్తారు. చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఏం జరిగిందంటే, ఆయన అపోజిషన్లో ఉన్న, పవర్లో ఉన్నా కూడా ప్రత్యేకమైన సెక్యూరిటీ ఉన్నది ఆయనకి. ఎందుకంటే ఆయన మీద యాక్చువల్గా హత్యాయత్నం జరిగింది కాబట్టి. అది కూడా మామూలు హత్యాయత్నం కాదు, భీకరమైన బాంబులు పెట్టి పేల్చి మరీ ఆయన చంపడానికి ప్రయత్నించారు అప్పట్లో నక్సలైట్లు. ఆ కారణం చేత కేంద్ర హోంశాఖ సెక్యూరిటీ రివ్యూ చేసి ఈయనకి ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ స్థాయి సెక్యూరిటీ ఉండాలి అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. అదే కొనసాగుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఒకవేళ ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటే వీళ్ళు ఆడుకునేవాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం మొన్న 2019-24 మధ్యకాలంలో కూడా ఆయన సెక్యూరిటీని తగ్గించడానికి చాలా ప్రయత్నం చేశారు. దాని మీద కోర్టు కూడా వెళ్ళారు. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, నాకు గుర్తు. అయితే ఆయనకి ఏ మేరకు సెక్యూరిటీ ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందో మోరార్లెస్ ఆ సెక్యూరిటీ అయితే కొనసాగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి కమాండర్స్ కూడా ఉంటారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటారు, మీరు గమనించే ఉంటారు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ అసెస్మెంట్ ద్వారా వచ్చినటువంటి భద్రత.
జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్థాయిలో సెక్యూరిటీ థ్రెట్ ఉన్నదని ఎవ్వరూ చెప్పలా. ఈవెన్ స్టేట్ లెవెల్ సెక్యూరిటీ రివ్యూ కమిటీలో కూడా ఎప్పుడు ఈయనకి పెద్ద ఎత్తున ఈయన ప్రాణానికి ముప్పు ఉన్నది, అందుకోసం అని చెప్పి ఇంత భద్రత పెట్టాలి అని ఏమీ లేదు. అయినా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే అధికారంలో ఉన్నప్పుడు తనకు తానే ఒక చట్టం చేసుకున్నాడు. ఆ చట్టం చేసి ఆ చట్టం ప్రకారం భారీ ఎత్తున తనకి భద్రత పెంచుకున్నాడు. చాలా గమ్మత్తు ఏమిటంటే ఆ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అనే చట్టాన్ని 2023లో చేసుకున్నాడు. తానే ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉంటాను నెక్స్ట్ వచ్చే 30 ఏళ్ళకి అని చెప్పి అనుకున్నాడో ఏమో. అందులో అది ఓన్లీ సీఎంకి ఆయన కుటుంబానికి మాత్రమే అని చట్టంలో పెట్టారు. అపోజిషన్ లీడర్కి కూడా లేదు అని చెప్పి రాశారు అందులో. ఇప్పుడేమైంది, ఆయన అపోజిషన్లోకి వచ్చాడు కాబట్టి చట్ట ప్రకారం డిమాండ్ చేయడానికి కూడా ఆయనకు అవకాశం లేదు. అది పరిస్థితి. ఆ చట్టంలో ప్రకారం అయితే ఆయన దాదాపు 400 మందికి పైగా తన సెక్యూరిటీ కోసం పెట్టుకోవటమే కాదండి, వాళ్ళ యొక్క ట్రైనింగ్ కోసం అని చెప్పి ట్రైనింగ్ సెంటర్స్ పెట్టారు. దానికోసం పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేశారనమాట. ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి ఆయన కుటుంబ సభ్యుల రక్షణ కోసం అని చెప్పి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ని అనేది ఏర్పాటు చేయాలి. ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్లో ఉండే వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా ఎంపిక కాబడినటువంటి వ్యక్తులు, వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇవ్వాలి. వాళ్ళు 24/7 ఈయన కుటుంబ సభ్యుల వెనంటే ఉండాలి. ఫారిన్ కంట్రీ వెళ్ళినా, గాలిలో వెళ్ళినా, నీటి మీద వెళ్ళినా ఎప్పుడూ కూడా ఈ సెక్యూరిటీ గ్రూప్ వాళ్ళు ఉండాలి అని చెప్పి చట్టంలో స్పెసిఫిక్గా రాసుకున్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు లండన్లో ఎక్కడో చదువుతున్నారు అనుకోండి, లండన్లో కూడా 24/7 వాళ్ళకి సెక్యూరిటీ ఏర్పాటు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి అన్నమాట ఈ చట్టం ప్రకారం. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కాబట్టి అవన్నీ కూడా పోయినాయి అనుకోండి. ఆయన నేను ముఖ్యమంత్రిగా ఉండను అని చెప్పి బహుశా ఊహించలేదు. అందుకనే ఆ చట్టంలో ముఖ్యమంత్రికి ఆయన కుటుంబ సభ్యులకి మాత్రమే అని చెప్పి రాశారు. ఆ భారీ ఎత్తున చేసిన ఏర్పాట్లు ఏమైనాయో తెలియదు. ఇప్పుడు ఆ 400 మందికి పైగా ముఖ్యమంత్రి గారి రక్షణ కోసం ఉండాలి అని చెప్పి ఆ చట్టంలో రాశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మరి అదే ఆయనకు వర్తిస్తుంది. కానీ నాకు తెలిసి ఇప్పటివరకు అయితే ఆ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ కింద ఏమైతే చేయాలనుకున్నారో అవన్నీ ఏమీ పెద్దగా ముందుకు సాగడం లేదు. ఎందుకంటే దానికి చాలా వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ట్రైనింగ్ సెంటర్లు అన్నారు, కెనైన్ ట్రైనింగ్ సెంటర్లు అన్నారు, కుక్కలకి ట్రైనింగ్ కూడా ఒక సెంటర్ అన్నారు అందులో ఆ చట్టంలో. అవి లేవనుకోండి, కానీ చంద్రబాబు నాయుడికి ఆల్రెడీ ఉన్న సెక్యూరిటీ కొనసాగుతోంది ఇప్పటికీ అప్పటికి. ఈయన ఏమంటాడంటే నన్ను ప్రజలను కలవనీయకుండా చేయడానికి నాకు సెక్యూరిటీ ఇవ్వడం లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ పిటిషన్లో రాశారు. యాక్చువల్గా ఇంత భారీ ఎత్తున సెక్యూరిటీ ఉంటే వందలాది మంది ప్రజలను ఎట్లా కలుస్తారు? అందుకనే ఆయన 2019 నుంచి 2024 వరకు కలవలేదు యాక్చువల్గా జనాన్ని పెద్దగా. అంత భారీ ఎత్తున సెక్యూరిటీ పెట్టుకున్నాడు కాబట్టే. అప్పటికి ఇప్పటికీ అంత సెక్యూరిటీ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారే యాక్చువల్గా జనంలోకి వెళ్తున్నాడు అన్నమాట వాస్తవం. సెక్యూరిటీ థ్రెట్స్ని పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డికి రాక నాకు ఇంత పెద్ద హోదా వచ్చింది కాబట్టి బీభత్స భయానకమైన సెక్యూరిటీ రింగ్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఎవడు నన్ను కలవడానికి వీల్లేదు అని చెప్పి తన ఇంటి చుట్టూ కూడా 30 అడుగుల ఇనప కంచె వేసుకొని అందరికీ దూరం అయ్యి చివరకు ఓడిపోయాడు అనుకోండి. ఏమైనా కూడా మాజీ ముఖ్యమంత్రులకి మరెవ్వరికీ లేనటువంటి సెక్యూరిటీని కోరుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రులు ఎవరు? 2 తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు. నాకు తెలిసి వీళ్ళిద్దరికీ కూడా 58 మంది కంటే ఎక్కువ సెక్యూరిటీ ఉన్నారని నేను అనుకోను. ఈయన అడుగుతున్న 138 మంది లేక వీళ్ళు కాకుండా ఇతరత్ర పోలీసు వ్యవస్థ అంతా కలిపి ఒక 900 మంది లేరు ఎవరికి. ఏమైనా కూడా మాజీ ముఖ్యమంత్రుల్లో ఇంత పెద్ద ఎత్తున సెక్యూరిటీ కావాలని డిమాండ్ చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కోర్టు ఏం చెప్తుందో చూడాలి.